తుమ్మెనాల గ్రామ ప్రజలకు మరియు కార్యదర్శి గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులకి, ప్రజలకి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతతో పాటుగా ఎండాకాలం వస్తున్నది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్ళి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండకు పోయి మనం ఏదన్నా ఎండ దెబ్బలు కలిగింది అనుకోండి, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎండ సమయంలో ఇంటి దగ్గరనే ఉండండి. పొద్దున్నే పోయి 11 గంటల వరకే మీ పని ముగించుకోండి. మళ్ళీ సాయంత్రం పోయి మీ పనులు చేసుకోండి. కానీ మిట్ట మధ్యాహ్నం పోయి ఏదైనా ఎండ దెబ్బ తగిలితే ప్రమాదమే. కాబట్టి దాంతో పాటుగా ఎక్కువగా చల్లీళ్ళు లేదంటే నీడకుండే ప్రయత్నం చేయండి. మన పెద్దవాళ్ళందరూ ఎక్కువగా అంబలి ఎక్కువ తాగేవాళ్ళు కాబట్టి అట్లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా పల్లెలలో ఎక్కువగా ఈ డ్రగ్స్, గంజాయి లాంటి మహమ్మారి ఎప్పటికప్పుడు మనల్ని ప్రమాదంలో పడివేస్తుంది. మన పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం చూడాలి. అట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనించాలి. వాళ్ళ తల్లిదండ్రులను హెచ్చరించాలి. పక్కోళ్ళే చేస్తారు కదా, మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు మన ఇంటికి వస్తుంది, మన పిల్లలు కూడా దానికి బలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో గమనించగలరు. దీంతో పాటుగా బళ్ళు విపరీతంగా స్పీడ్ తోటి పోయి హెల్మెట్ లేకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. వాళ్ళు పాడమే కాకుండా ఎదుటోళ్ళను కూడా గుద్ది చంపే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మైనర్ పిల్లలకి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్ళకి దయచేసి ఎప్పటికప్పుడు మీకు మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మన కొడుకు బండి అడిగింది కదా అని కొనిస్తాం, వాళ్ళకి ఏజ్ ఉందా లేదా చూడకుండా రోడ్డు మీదకి వెళ్ళండి అనుకోండి, పోలీసులు పట్టుకుంటే 25,000 రూపాయలు జరిమానా, ఈ తల్లిదండ్రులు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సరే, ఇక్కడ 25,000 రూపాయలు జైలు శిక్ష ఇంపార్టెంట్ కాదు, కానీ ఎదిగిన కొడుకు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రులకి ఎంత గర్భశోకం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వీటిపై మా అశోక్ స్వామి ఒక పాట పాడతారు. తమ యొక్క ఆరోగ్యాలను ఏ విధంగా పాడేసుకుంటారు పాడుతున్నారు. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక
ముగ్గురు పిల్లలు పోతున్నారు, ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, మరి ఏంది అనేది కూడా ఆలోచించకుండా రవ్వన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఒక పౌరులుగా మనం కూడా నాన్న అట్లా పోవద్దని చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులకు హెచ్చరించి అట్లాంటి పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ముగ్గురు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ స్పీడ్ ఆగపోవడం కనుక ఇలాంటి పెద్ద మనుషులు ఎవరన్నా ఎదురుకుంటే అల్లడ కొట్టేసుకొని పోవడం, వాళ్ళు వాడడం ఇలాంటి పెద్ద మనుషులు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి పిల్లల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా యువత కోసం ఎంతో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. కనీసం 10వ తరగతి చదువుకొని చదువును వదిలేసి ఏదో ఒక ప్రొఫెషనల్ పనులలో నిమగ్నమై ఉన్నటువంటి పిల్లల కోసం యువ వికాస పథకం అనేది వచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ 5వ తారీఖు వరకు మనం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దాదాపుగా 4 లక్షల వరకు రుణాన్ని ఇవ్వబోతుంది. మన పనిని బట్టి మనం కిరాణా షాప్ పెట్టుకుంటామా, లేదంటే సూపర్ మార్కెటా, లేదంటే ఏదైనా ఆటో తీసుకుంటామా, ఏదన్నా ఒక సందర్భం, ఏదైనా ఒక బిజినెస్ కోసం మనం చేస్తున్న పనిలో ఒక ఎలక్ట్రీషియన్ అయితే వైండింగ్ వర్క్స్ కానీ ఏదైనా ఒక పని చేసుకోవడానికి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే యువ వికాసం అనే పేరుతోటి గరిష్టంగా 4 లక్షల రూపాయలను అందించబోతుంది. వచ్చినటువంటి దాంట్లో 60% నుంచి 80% మాఫీ ఉండబోతుంది. మీరు చేసేటువంటి పనుల విషయంలో కానీ, మీ క్యాస్ట్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి రాయితీ మీకు లభించే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ దరఖాస్తు పెట్టుకోండి. అర్హులందరూ దరఖాస్తు పెట్టుకొని దాన్ని తీసుకొని రేపటి భవిష్యత్తుకు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కోసం ఆ పథకం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మనం బలపడడానికి ఆ పైసలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కంపల్సరీ దరఖాస్తు చేసుకోండి. దాంతోపాటుగా ఆడబిడ్డలకు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా అనేక సంక్షేమ పథకాలకు వాళ్ళకు వాటా కల్పిస్తుంది. ఇంతకుముందు మనం బాకీ తీసుకుంటే దానికి మిత్తి కట్టేవాళ్ళం, తీసుకుపోయి బ్యాంకులో ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక మహిళా సంఘంలో ఉన్నటువంటి ఆడబిడ్డ రుణాన్ని తీసుకున్నట్టయితే ఏదన్నా జరగనంది జరిగితే వాళ్ళు తీసుకున్నటువంటి రుణంలో నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా 10 లక్షల వరకు బీమాను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటుగా మనం ఏదన్నా వ్యాపారం పెట్టాలనుకుంటే, ఆడబిడ్డలుగా ఇంకా ఎదగాలనుకుంటే దాదాపుగా 10 లక్షల వరకు మనకు వడ్డీ లేని డబ్బులు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆ విషయంలో కూడా ఆడబిడ్డలు ముందంజలో ఉండాలని, ప్రతి పథకాన్ని మీరు ముందుండి తీసుకోవాలని తెలియజేస్తూ, ఇంకా చాలా ఉన్నాయి. సోలారు విద్యుత్తు దాంట్లో మీకు వాటా కల్పించబోతుంది. దాంతో పాటుగా మండలానికి ఒక బస్సుని ఇస్తుంది. ఆ బస్సులో మన మహిళా సంఘాల ద్వారానే కొని ఆ బస్సును నడిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వచ్చే లాభాలలో ఆడబిడ్డలకు వాటా కల్పిస్తుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలను మన ముందుకు తీస్తున్నటువంటి ప్రభుత్వం గురించి ఒక పాట పలిగిరి రాజేందర్ గారు పాడతారు.
కాబట్టి ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువైతున్నటువంటి సందర్భంలో అనేక సంక్షేమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్నాయి. వాటిని ప్రజలకు చేరవేస్తూ ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఆ చేరవేసినటువంటి సమాచారంతో మీరు దరఖాస్తులు చేసుకొని రేపటి భవిష్యత్తుకు ఆ పథకాలను మీరు తీసుకొని ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ సాంస్కృతిక సారథి ఎప్పుడూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగానే పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కార్యదర్శి గారు మాట్లాడాల్సిందిగా గౌరవ కార్యదర్శి గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.